మళ్లీ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం లోపల ఇలాంటి కార్యక్రమాలు వేల సంఖ్యలో చేసినాం. వేల సంఖ్యలో ఆ రోజు ధర్నాలు చేసి మనము ఆ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాం. మీకు అందరికి అర్థమైంది, పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, ఒక బానిసగా సంఖ్యలు తప్ప అని చెప్పి గొప్ప మహానుభావుడు చెప్పాడు మార్క్స్. కానీ పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చని చెప్పి మన కేసీఆర్ గారు చెప్పారు. మనకు ఏదైనా సాధించుకోవచ్చని చెప్పారు. తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు చెప్పినాయి. గులాబీ జెండా పుట్టించిన వాళ్ళలో నేనొక్కని. పోరాటం చేస్తే ఇదే విధంగా ఈ ఉద్యమ స్ఫూర్తిని మన జేఏసీ నాయకుల ద్వారా ఇది ముందుకు తీసుకెళ్తే ఈ డంపింగ్ యార్డు రాదు అని చెప్తున్నా. నేను రాదు అని చెప్తున్నా. ఆ రోజు తెలంగాణ వస్తుందని చెప్పేట కేసీఆర్ చెప్పిండో, ఇలా మీ డంపింగ్ యార్డు కూడా రాదు. ఏది రాదు? రాదు. నినాదం ఏంటి? డంపింగ్ యార్డు, పంపింగ్ యార్డు. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు నాకు చూపించారు, మీకందరు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇప్పటికే సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము టెండర్ పిలిచింది. 28 జూన్ ఆఖరి తేదీ. దేనికి? ఏం టెండరు? డంపింగ్ యార్డ్ టెండరు. సర్కారు ఏమైనా పైసా పెడతాందా? పెడతలేదు. ఎవరు పెడతారు మరి? ఎవరు పెడతారా? ఎవడు పెడతలేడు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పెడతారు. వాడు పిలిచిండు, దీంట్లో టెండర్ పిలిచిండు. ఇలా ఈనాడు పేపర్లో వచ్చింది ఆ టెండర్ డాక్యుమెంట్. నేను ఇప్పుడే చూసిన. ఏమంటాడు దాన్ని? డిజైన్ అంటే వాడే ఎట్లా తయారు చేస్తాడు, ఎట్లుంటుందని డిజైన్ వాడే చేయాలి. తర్వాత బిల్డ్ వాడే కట్టాలి. ఫైనాన్స్ డబ్బులు వాడే తెచ్చుకోవాలి. ఆపరేట్ వాడే నడపాలి. తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి. DBFOT ఇది పిలిచి టెండర్ల కోసం పిలిచిండు పోయిన సంవత్సరం 25. మళ్ళీ పిలుస్తాను. పోయిన సంవత్సరమే కౌశిక్ రెడ్డి గుర్తుండాలే, నాతో ఫోన్ చేయించాడు. ఇక్కడ సార్ ఒకసారి ఆర్డీఓ అని తెలుసుకోండి. అప్పటి ఆర్డీఓ ఏమైతుందని అడిగితే ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన చేస్తే అక్కడి నుంచి ఫోన్ చేసినాం. చేస్తే ఏమొచ్చింది మనకి? ఏం తెలిసింది? ఇక్కడ రామ్కీ అనేటువంటి ఒక కంపెనీ వచ్చి చూసింది. ఏది నాకు ఇక్కడ కావాలని వాడే చూసుకున్నాడు. చూసుకొని వాడు వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి కంపెనీ, అది రామ్కీ కంపెనీ. వాళ్ళు వచ్చి ఈడ చూసుకొని పెడతాం, మేము వరంగల్ కి కరీంనగర్ కి మధ్యలో ఉంటది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడతామని చెప్పి చూసుకొని పోయినరు. ఆ రోజు ఆర్టీఓతో మాట్లాడితే సార్ మాకు ఇప్పటికి ఇంకేం తెలియదు అన్నాడు. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చే ముందు, మీ హుజురాబాద్ అడుగు పెట్టే ముందు నేను ఇప్పుడున్న ఆర్టీఓ గారితో కూడా మాట్లాడినా. వచ్చే ముందు మరి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. నేను ఉత్తగా గాలి మాటలు రేవంత్ రెడ్డి లాగా మాట్లాడాను. నేను ఉన్నది ఉన్నట్టు తెలిసేట్టే మాట్లాడతా. అడిగిన ఏం జరుగుతుంది అని అడిగిన. సార్ ఇక్కడ సర్కార్ భూమి ఎంత ఉన్నది, వాటిపైన ఏమైనా కేసులున్నాయా, సిరిసేపల్లిలో సర్వే నెంబర్ ఎన్ని భూములు ఉన్నాయి అని మొత్తం నాకు 125 ఎకరాల లెక్క అడిగారు. నేను రాసి పంపిన తప్పితే నాకు ఏమీ తెలియదు సార్. ఇది వచ్చేదో తెలియదు, సచ్చేదో తెలియదు. నాకు ఇక్కడ సర్కారు హైదరాబాద్ నుంచి వెళ్ళి అడిగితే నేను రిపోర్ట్ రాసి పంపిన. కలెక్టర్ అక్కడ హైదరాబాద్ పంపినా అన్నారు. ఈ కంపెనీ కొత్త కాదు. హైదరాబాద్ లో మీకు తెలుసు జవహర్ నగర్ అని ఉంటుంది. మనం బొల్లారం కచ్చల మన హైదరాబాద్ పోతుంటే మనం పోతుంటే మన ఎడవ చేతి వైపు ఉంటుంది. అక్కడ పోతే దాదాపు 60-70 వేల మంది ప్రజలు సంసారాలు చేస్తున్నారు. వాళ్ళ ముక్కులు పనిచేస్తలేవు. ఏం పనిచేస్తలేవు? అక్కడే ఉంటారు వాళ్ళు. బయటికి పోయి ఇక్కడ పోతే ఏదైనా వాసన చూస్తామంటే
వాసన తెలుస్తలేదు వాళ్ళకి. అట్లయిపోయింది బతుకులు. ఎవరు వాళ్ళంతా పేదవాళ్ళు. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు బళ్ళలాగా పోతలేరు. ఇది నేను చెప్తలేను. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పత్రికలు అన్ని రాసినాయి. ఇక్కడ 20,000 మంది పిల్లలు బళ్ళలాగా పోతలేరు. వాళ్ళ సంసారాలు అట్లా అయిపోయినాయి. తల్లిదండ్రులు పేద వర్గాలు, పేద ప్రజలు. జవహర్ నగర్ మన రింగ్ రోడ్ లోపల పోయిన తర్వాత బయట ఉన్నది కాదు. మన బొల్లారం పోతాం కదా, హైదరాబాద్ బస్సులో పోతా అంటే అల్వాల్ దగ్గర ఇది పక్కకు ఉంటుంది. ఇదే కంపెనీ 20 ఏళ్ల కింద నుంచి ఆడ పనిచేస్తుంది. మొదలు చెప్తారు మనకు వాసన రాదు. ఇక్కడ వచ్చిన చెత్త అంతా కూడా మేము తెల్లారి వరకే వాటిని ఒక రీసైకిల్ చేస్తాం. వాటి పెలెట్స్ తయారు చేస్తాం. అంటే ఇటుక బట్టిలాగా తయారు చేస్తాం, ఇటుకలాగా తయారు చేస్తాం. అవి మళ్ళా మేము అమ్ముకుంటాం. అవి మంచిగా బొగ్గులాగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు ఏమీ కాదని చెప్పి మనకు చెప్తారు. ఇక్కడ ఉన్న సర్పంచ్లకి, మన ఎమ్మెల్యేతో సహా వాళ్ళకందరికి కూర్చోబెడతారు. వాళ్ళు వస్తారు. ఇప్పుడు మళ్ళా వచ్చి ఇలాంటి మీటింగ్ పెడతారు. నేను అనుకుంటాగా మీ ధర్నా చూసి వాడు ఇక్కడికి వస్తాడో రాడు. నిజంగా చెప్తాను, వస్తాడో రాడు నాకు. ఎందుకంటే కంపెనీ భయపెడతా. ఎందుకంటే వాడు అప్పు తీసుకురావాలి, వాళ్ళ జోలికి వెళ్ళి పెడతాడా. నేను చెప్పినది ఇప్పుడు ఏం చెప్పినా, డిజైన్, బిల్డ్, ఆపరేట్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్. అంటే 30 ఏళ్ళకి మన సర్కార్కి అప్ప చెప్తా అంటాడు. మీ భూమే కదా అని ఈ రేపు ట్రేడర్ కూడా నేను ఇచ్చేది భూమే, సిరిసపల్లి దగ్గర భూమే కదా, ఆ చుట్టుపక్కల ఊరినోళ్ళు ఉంటేంది, వాళ్ళ ముక్కులు ఊసిపోతేంది, నాకేంది అని అనుకుంటాడు. మనం అందరం అడగాల్సింది ఒకటే, జవహర్ నగర్ లో 25 ఏళ్లకేంచెలి ఉన్నదాన్ని పెట్టినటువంటి కంపెనీలు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నిలుపుకోలేదు. నిన్నగాక మొన్న అక్కడ పిల్లలు బడికి పోతలేరనేది కూడా తెలిస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 3 రోజుల క్రితం పేపర్లు చదవండి మీరు. ఇది మొన్న రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు, హుజురాబాద్ ఎన్నికలు, కరీంనగర్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ చుప్పదండి పక్కకు మీటింగ్ పెట్టిండు. మీటింగ్ లో ఏం చెప్పిండు, హైదరాబాద్ లాగా, సికింద్రాబాద్ లాగా వరంగల్, కరీంనగర్ జంట నగరాలు, ఈ జంట నగరాలు మధ్యలో ఈ డంపింగ్ యార్డ్ పెడుతున్నా అని చెప్పిండు. ఒక రోజు ముందు ఆ కంపెనీలమే కలవచ్చు అన్నాను. కలిసి ఇది పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి ఇలా ప్రకటించాడు. ఈయనే ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఎవరు? రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. ఇలా ఆయన మీదనే అడగాలి, ఈ డంపింగ్ యార్డ్ వద్దు రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా మనం నినాదం ఇవ్వాలి. ఇలా నిహార దీక్ష పట్టినటువంటి మన కౌశిక్ రెడ్డితో ద్వారా మిగతా నాయకులందరూ కూడా, ఇక్కడ సోదరి మండలి సోదరులు అందరూ కూడా, ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇది నేను విరమించుకుంటున్నా అని చెప్పి పత్రికా ప్రకటన చేయవలసినటువంటి డిమాండ్ను నేను ఇలా చేయదలుచుకున్నాను. ఇలా మనకు మంచిగా చెప్తారు, ముచ్చట్లు చాలా గొప్పగా చెప్తారు. ఏది వరంగల్లో నేను హన్మకొండ ఎంపీ 20 ఏళ్ల కింద ఉన్నప్పుడు కూడా ఆ రోజు మేము తిరిగినాం. ఆ బట్టుపల్లి, కడిపికొండ గుట్టల మధ్యలో కూడా తిరిగినాం. ఏది ఈ డంపింగ్ యార్డ్ వస్తుందని చెప్పి చూస్తే అక్కడ ప్రయత్నం చేశాం. మరి ఇట్లా వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, హుజురాబాద్ కానీ చెత్త ఉంటుంది. ఇక్కడ మున్సిపల్లో వీళ్ళందరూ పనిచేస్తారు కదా, ఉండదాకా చెత్త అయితే తీయాలి కదా. తీసేది ఎక్కడ తీయాలి, ఎట్లా తీయాలి అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జపాన్ నగరంలో నేను చూసిన, అంటే సర్కార్ సొమ్ము ఖర్చు పెట్టాలి. సర్కార్ సొమ్ము ఇలా ఖర్చు పెడతలేదు. వాడినే పెట్టుబడి వాడు అధ్వానంగా దాన్ని కడతాడు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను చూసిన పెద్ద పెద్ద దేశాల్లో పట, జపాన్ లో ఉన్న టోక్యో నగరం లోపట మన బంజారా హిల్స్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్న పక్కకే డంపింగ్ యార్డ్ ఉన్నది. నేను ఇలా ఆన్ రికార్డ్ పత్రికలు చెప్తున్నాను. టోక్యో నగరంలో అమెరికన్ ఎంబాసీ పక్కకే డంపింగ్ యార్డ్ ఉన్నది. ఆ రోజు గంట 2 గంటలు కాదు, ఒక రోజు మొత్తం తిరిగి చూస్తాను నేను టోక్యో నగరంలో. అది ఎంత ఖర్చు పెట్టి కట్టాడంటే దానికి హై క్రిటికల్ ఎనర్జీతోని మొత్తం ఇట్లా లారీలు ఇట్లా వస్తూనే ఉంటాయి, డంపింగ్ ఆడే పోతూనే ఉంటది. దాని దగ్గర కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఎక్కడో ఆకాశంలో ఒక పెద్ద గుట్ట ఉంటది, ఇక్కడ పొగ కూడా అవుపడదు. పొగ కూడా అవుపడకుండా దాన్ని తయారు చేసి మీదికి పంపిస్తారు. అక్కడ
ఎక్కడున్నది అది? అమెరికన్ ఎంబసీ పక్కకు ఉన్నది. ప్రధానమంత్రులు మంత్రులు ఉన్న దాని పక్కకే డంపింగ్ యార్డ్ ఉన్నది. అలాంటి డంపింగ్ యార్డు రేవంత్ రెడ్డి ఇంటి బంగ్లా పక్కకు పెట్టుకొని చెప్తాను నేను. పెట్టు, ఖర్చు పెట్టు అంతా. నేను ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తానా, ఉత్త గాలి మాటలు మాట్లాడతలేను. పెట్టదలుచుకుంటే అలాంటి డంపింగ్ యార్డు పెట్టాలి. డంపింగ్ యార్డు పెట్టకుండా మరి చెత్త అంతా మొన్నదాకే వీళ్ళంతా కార్పొరేటర్లు ఉండే, కౌన్సిలర్లు ఉండే, ఎడబోయాలి నెత్తి మీద పోసుకోం కదా. ఎందుకంటే మనం కూడా రేపు పరిపాలన చేస్తున్నాం కదా. చెత్తను తీయవలసిందే, చెత్తను విస్మరించవలసిందే, చెత్తను నాశనం చేయవలసిందే. ఎట్లా చేయాలి అనేది ప్రశ్న. నీకు కరీంనగర్ లో కావాలంటే కరీంనగర్ ఊరు పక్క కూడా డంపింగ్ యార్డ్ పెట్టవచ్చు. ఎట్లా? అది వాసన రాకుండా కాల్చే విధంగా నువ్వు ఖర్చు పెట్టాలి. వరంగల్ కావాలంటే వరంగల్ పక్కకే పెట్టాలి. నా దృష్టిలో వరంగల్ చెత్తని 50 కిలోమీటర్లు తీసుకొచ్చి వాడే మోస్తాడు ఇక్కడ. నేను చెప్తానా, వాడు లెక్కలు కుదరలేదు. వాడు కేవలం ఈ కంపెనీలన్నీ కూడా చందాలు ఇచ్చే ముందు ఇలాంటి పనులు చేస్తాయి. బ్యాంకుల దగ్గర పోయి అప్పులు పట్టుకొస్తాయి. ఇవన్నీ బ్యాంకులకు చూపించి హుజురాబాద్ దగ్గర సిరిసపల్లిలో, కరీంనగర్ 3 లక్షల జనాభా, వరంగల్ 13 లక్షల జనాభా, 20 లక్షల జనాభా, ఇంత చెత్త తయారైతుంది, చెత్తను తీసుకుపోతాం, కరెంటు తయారు చేస్తామని చెప్తే లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తాయి బ్యాంకులు. ఒక వ్యక్తులు, నేను చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నా ఇక్కడ. ఆ అప్పుల కోసము ఈ పెద్ద మనుషులు చేస్తే చందాల కోసం ఇలాంటి మంత్రులు, ముఖ్యమంత్రులు పనులు చేస్తారు. అర్థమైంది కదా? అలాంటి బ్యాంకులు అప్పులు చేయడానికి చెప్తారు. 13 లక్షల వరంగల్లు, 4 లక్షల కరీంనగర్, జమ్మికుంట, హుజురాబాద్ కలిస్తే 2 లక్షల జనాభా, మొత్తం 20 లక్షల జనాభా. చెత్త ఇన్ని టన్నుల చెత్త అవుతుంది. ఈ టన్నుల చెత్తనంతా కూడా మేము కరెంటు తయారు చేస్తాము, ఇది తయారు చేస్తాము, అది తయారు చేస్తామంటే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అప్పులు పట్టుకొచ్చి వాడు చేసేది లేదు, సచ్చేది లేదు. చేసేది ఉంటే ఇదే రామ్కీ కంపెనీ జవహర్ నగర్ లో ఎందుకు చేస్తలేదు అని అడగాల్సుకున్నాను నేను. హైదరాబాద్ నడి బొడ్డునటువంటి జవహర్ నగర్ లో దళితులు, గిరిజనులు ఇలా వాళ్ళ ముక్కుల వాసన రాకుండా తయారైనటువంటి వాళ్ళ పిల్లలు బడి పోకుండా ఉంటా అధ్వానమైన పరిస్థితి ఇలా జవహర్ నగర్ లో ఉన్నది. హైదరాబాద్ నగరంలో రేపు హుజురాబాద్ నగరాన్ని, జమ్మికుంట నగరాన్ని మరో జవహర్ నగర్ లాగా చేయడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి నేను ఆరోపణ కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఆ విధంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్ని విస్మరించడానికి రాజకీయాలు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాండి, బీజేపీ నాయకులు రాండి, కూర్చున్నాం ఇక్కడ. నీకు చిత్తశుద్ధి ఉంటే వరంగల్లో, కరీంనగర్ లో, మిగతా నగరాల్లో పట ఒక బ్రహ్మాండమైనటువంటి వేస్ట్ ఎనర్జీ పాలసీతోని డబ్బులు తీసుకొచ్చి కట్టు. నువ్వు ఈ విధంగా టెండర్ పిలిచినావు. నేను ఉత్తమ ముచ్చట చెప్తే పేపర్లో వచ్చినటువంటి దాన్నే నేను చదివి వినిపించాను మీకు. నేను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అని చెప్పి శ్రీదేవి ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ చదివి వినిపించిన ఇప్పుడు మీకు నేను. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. ఇవాళ మన స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఒకరోజు నిరాహార దీక్షను దిగ్విజయంగా మీరందరూ కూడా కొనసాగించండి. నా దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి స్పీచ్ మొన్న చెప్పినా కదా, నేనే ఇంపాను. ఎందుకే ఇంపించి నేనే చెప్తున్నా, నేనేం మాట్లాడాను. మళ్ళీ అదొక పెద్ద సీను. రేవంత్ రెడ్డి చూడబుద్దా మరి ఏం చెప్తా. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఈ నేటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించండి. దీన్ని ముందు తీసుకెళ్ళండి. మరి ఒకే డిమాండ్ పెట్టాలి కదా. జేసీ మిత్రులు ఏం డిమాండ్ పెట్టారు? రద్దు చేయాలి. మన దూరం విధం కాదు. మనకి ఇక్కడ హుజురాబాద్ నగరంలో హుజురాబాద్ జమ్మికుంట కోసం పెడితే ఎవరికి ఇబ్బంది లేదు. అర్థమైంది కదండి. మన చెత్త ఇట్లా మన ఇంట్లో పోసుకుంటామా? మన చెత్త కోసం మనం ఆలోచించలేదు. కావాల్సిందేంటి? నేను చెప్పేది నీకు అర్థం కాలేదు. ఏం చెప్పినా
వేస్ట్ ఎనర్జీ మంచిది పెట్టాలి కదా, మరి పెట్టకపోతే చెత్త నెత్తి మీద పోసుకుంటావా? పెట్టేది మంచిగా పెట్టాలి, శిక్షపల్లి కాదు. నేనేం చెప్పినా ప్రధానమంత్రి ఇంటి పక్కకే చూసిన చెప్పాలా, అందుకే బంజారా హిల్స్ లో పెట్టమంటాను కదా, అలాంటి రకంది పెట్టమంటానా, అర్థమైందా? అందుకోసం మనం ఏం కావాలంటే ఇప్పుడు సిరిసెబెల్లో పెట్టదలుచుకున్నది రద్దు చేయాలి, అది మన డిమాండ్ ఉండాలి, అర్థమైంది కదా? ఈ డిబిఓటి డిఓటి ఫిక్స్ గా టెండరు, ఆ టెండర్ను రద్దు చేయాలి. పెట్టదలుచుకుంటే ప్రభుత్వ సొమ్ముతో పెట్టాలి. కానీ ఇది కాదమ్మా, మీకు అర్థమైతే చెప్పే మీకు కన్ఫ్యూజన్ చేస్తారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. పెట్టదలుచుకుంటే అంత మంచిది పెట్టాలి, కానీ చెత్త తీసుకొచ్చింది కాదు, వాళ్ళతో చాతన కాదు, అది వాళ్ళతో అట్లా పెట్టేది చాతన కాదు, అయ్యేది కాదు, సచ్చేది కాదు. నేను ఇప్పటి కూడా మీకు చెప్తున్నామా, ఇక్కడ చెప్తున్నా కదా, నేను కౌశల్ రెడ్డి చెప్పినా, రేపు పొద్దున రావా చక్కగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది, దాంట్లో కేసు వేద్దామని చెప్పిన. ఇప్పుడే నేను మైక్ తీసుకొని వాటి వచ్చామని చెప్పినా, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, మీరు రాసి పెట్టుకోండి. నేను ఉంటా కదా, మా ప్రజలు ఉంటా కదా, ఇది ఎట్లొస్తో చూడవా మనము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఉంటది, దాంట్లో కేసేస్తాము. నువ్వు పెట్టలేవు, ఎందుకంటే అమ్మా కొన్ని అడుగుతారు, మేము చేయాలి కదా, అది చేయాలి కదా అంటారు. నువ్వు చేయదలుచుకుంటే ఇక్కడ వేయద్దు, ఇక్కడ కాదు, ఇక్కడ నువ్వు వరంగల్ కరీంనగర్ తీసుకొచ్చి చెత్త మా నెత్తి మీద పోతావా అని చెప్పి మనం గట్టిగా తప్పనిసరిగా అడగవలసిందే. నేను ఇంతకుముందే కౌశిక్ రెడ్డి గారికి చెప్పినా, కంపల్సరిగా ఈ జేఏసీ మిత్రులు కూడా చెప్తున్నా నేను, ఈ మన ఒకటే డిమాండ్ తోని సిరిసెపల్లిలో డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలి, అది ఒకటే నినాదం పెట్టండి మీరు. జై తెలంగాణ.